మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో వీధి దీపాలు, చెత్త, డ్రైనేజీల సమస్యలు ఉండకుండా చూడాలన్నారు. మంచినీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు, రోడ్లు, కలవట్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామాలలో బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేయాలని, బతుకమ్మ ఘాట్లను సిద్ధం చేయాలన్నారు. వర్షాలకు శిథిలమైన ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్థితిగతులపై ఆరా తీశారు. పలువురు పంచాయతీ సెక్రటరీల స్వంత ఖర్చులతో పారిశుద్ధ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఒక్కో సెక్రటరీ సుమారు 4-5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వారిని అభినందించి వారి పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డీఈఓ రాధాకిషన్, తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీఓ రఫీకున్నీసా, ఎంఈఓ సత్యనారాయణ, ఎలక్ట్రిసిటీ ఏఈ హైమద్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఎంపీఓ కృష్ణవేణి, ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ కాబట్టి ఈ పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, మీకు ప్రభుత్వం ఇచ్చిన తెలుసుకోవడంతో పాటు అదేవిధంగా మనకు మొన్న వరదలు బాగా వచ్చినాయి, వర్షాలు బాగా పడినాయి కాబట్టి ఏమైనా డ్యామేజెస్ ఉంటాయి, కుంటలు, చెరువులు, లేకుంటే తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు, కరెంటు సమస్యలు, ఇవన్నీ పైన కూడా మరి ఒక అవగాహన రావడానికి, అంటే మేము కూడా రేపొద్దున స్టేట్ లెవెల్ మాట్లాడాలన్నా, మరి కాన్స్టిట్యూన్సీ లెవెల్ మాట్లాడాలన్నా మీ సైడ్ నుంచి కొంత ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టయితే మేము దాన్ని చూసి మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా హౌసింగ్ కూడా ఏ విధంగా హౌసింగ్ ప్రోగ్రెస్ ఉంది, ప్రోగ్రెస్ లేకపోతే మరి ఏమైనా బిల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, దానిపైన కూడా తెలుసుకోవాల్సిన ఆలోచనతో పెట్టాం. మరి ఇప్పుడు రెవెన్యూకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మన తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. మరి మన స్కూల్కి సంబంధించి కూడా మరి కొన్ని కంపౌండ్ వాల్స్ పడిపోయినాయని చెప్పిండ్రు, కొన్ని టాయిలెట్స్ కాబట్టి వారు కూడా ఇమీడియట్గా ప్రపోజల్ పంపిస్తే NRHSలో శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇమీడియట్గా ప్రపోజల్స్ మూవ్ చేస్తాం. మెయిన్ ఏంటంటే గ్రామాల్లో లైట్స్, తాగునీటి సమస్య, డ్రైన్స్, ఈ 3 ఉంటే మన దగ్గరికి ఎవరు రారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఆ మినిమం ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి బాధ్యత మన పైన. సో మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ మీకున్నాయి, నేను కూడా బాధపడతాను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి ఉంటే మరి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. అయినప్పటికీ కూడా మీరు ఏంటంటే మరి దాదాపు ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీ 4 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ పైన ఉన్నటువంటి సొమ్ములు కూడా గిరి పెట్టుకొని వచ్చి చేస్తున్నారంటే మీ యొక్క కమిట్మెంట్ నిజంగా కూడా చేతులు ఎత్తి నేను నా జోహార్ మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే గ్రామానికి సంబంధించిన సర్పంచ్ లేకపోవడం వల్ల మీరు బాధ్యత తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికి కూడా కష్టం కాకుండా చూడాలన్న ఆలోచనతో మీరు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మరొకసారి నేను అభినందిస్తా ఉన్నా. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది.